వీరిని క్షమించమని మాట మనం విన్నాం. ఇప్పుడు రెండవ మాటగా మనము ధ్యానించుకున్నట్టయితే, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఒక విశ్వాసితో మాట్లాడతలేడు, ఒక సంఘ పెద్దతో మాట్లాడతలేడు, లేకపోతే సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళతో మాట్లాడతలేడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఒక పాపి అయిన మనిషితో మాట్లాడుతున్నాడు. ఒక దొంగ అయిన మనిషితో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. వాళ్ళు సిలువ వేయబడి యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వాళ్ళు ఒక మంచి విశ్వాసులు కాదు, మంచి మనుషులేమో కాదు. మనం దేవుని వాక్యమును చూసినట్టయితే వాళ్ళు దొంగలు అని మనం చూస్తాం. దొంగలలో రకరకాలుగా ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. వీళ్ళు మంచి దొంగలు కాదు, బందిపోటు దొంగలంట. మనము దేవుని వాక్యములు చూసినట్టయితే వాళ్ళు బందిపోటు దొంగలు. వాళ్ళకి జాలి, కనికరము, దయ అంటూ ఏది కూడా ఉండదు. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు దొరికినా కూడా ఎండి బంగారం ఉంటే తీసుకునేది, దోచేసుకునేది, పొడిచి చంపేసి పారేసిపోయేది. వీళ్ళు బందిపోటు దొంగలు. వీళ్ళు సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తుతో పాటు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు సిలువ వేయబడ్డారు. సిలువ వేస్తున్న సమయంలో ఆ దొంగతో అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఈ ఇద్దరు దొంగలలో ఈ దొంగలు మనము ధ్యానించుకున్నట్టయితే కొంతమంది అంటారు ఒక దొంగ మంచివాడు, ఒక దొంగ చెడ్డవాడు అని అంటారు. మనం దేవుని వాక్యములు చూసినట్టయితే ఇద్దరు చెడ్డవారే, ఇద్దరు దొంగలే. ఇద్దరు కూడా యేసుక్రీస్తుని దూషించారు. ఇద్దరు కూడా యేసుక్రీస్తుని ఏం చేశారంటే దూషించారు. అనేక మంది జన సమూహము, ప్రజలు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా యేసుక్రీస్తుని దూషించారు. వాళ్ళతో పాటు ఈ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తుని కూడా దూషించారు. ఈ ఇద్దరు దొంగలు కూడా మనము మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో మనం ఒకసారి చదువుకుందాము. ఈ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తుని దూషించారు. చదవండి. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. ఆయనతో కూడా సిలువ ఎవరు వేయబడ్డారు? దొంగలు వేయబడ్డారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఏం చేశారంటే వాళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తుని దూషించినట్టుగా మనం చూస్తున్నాము. అలాగే మనం మత్తయి సువార్తలో కూడా 7వ అధ్యాయము 27-44లో చూసినట్టయితే ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే ఆయన నిందించిరి అని ఉంటుంది. జనసమూహం అయితే ఎలాగైతే దూషించినారో, శాస్త్రులు, పరిచయులు ఎలాగైతే దూషించినారో, ఈ ఇద్దరు దొంగలు కూడా అలాగనే దూషించారు యేసుక్రీస్తు ప్రభు వారిని. దూషిస్తున్న సమయంలో ఉన్నట్టుగా ఉండి ఒక దొంగకి సిలువలో మార్పు వచ్చింది. ఉన్నట్టుగా ఉండి ఆ మరణము సమర్పిస్తున్న సమయంలో సడన్గా ఆ దొంగ మారు మనసు పొందాడు. ఏ విధం చేత ఆ దొంగ మారు మనసు పొందాడు మనం చూసినట్టయితే మనము మొదటి మాటగా ఏది ధ్యానించుకుందాము. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. ఆ మాట దూషిస్తున్న సమయంలో ఒక దొంగ ఏమో దూషించి సైలెంట్ అయిపోయినాడు. ఇంకొక దొంగ ఏమో అట్లనే అరుస్తూనే ఉన్నాడు. నువ్వు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకొని నన్ను రక్షించుము. నువ్వు క్రీస్తు కదా, నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, నన్ను కూడా రక్షించు అని ఒక దొంగ ఏమో అలాగనే కంటిన్యూ అవుతున్నాడు. కానీ రెండవ దొంగ మాత్రము మొదటి మాట పలికినటువంటి మాటను బట్టి ఆ దొంగలో సడన్గా మార్పు వచ్చేసింది.
ఇంతవరకు యేసుక్రీస్తుని ఎగతాళిగా చూసినవాడు, దూషించినవాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తండ్రికి, ఆ దొంగలు సడన్గా మార్పు వచ్చేసింది. అప్పుడు ఆ దూషిస్తున్న దొంగతో అంటున్నాడు, ఇంకా నువ్వు అదే శిక్షలోనే ఉన్నావు, ఇంకా చాలు, నువ్వు ఆపు. నిజంగా ఆయన ఏ నేరము చేయలేదు, ఏ దోషము కూడా చేయలేదు. మనం ఈ లోకంలో క్రీస్తు ఉన్నప్పుడు చూస్తున్నాం అనేకమైన అద్భుత కార్యములు, సూచక్రియలు, చనిపోయిన వారిని లేపాడు, అనేక మందిని ఆయన రక్షించాడు. ఆయన ఏ దోషము కూడా చేయలేదు. ఆయన సిలువ వేసినప్పటికీ, కొడుతున్నప్పటికీ, కొరడాలతో కొడుతున్నప్పటికీ, మేకులతో కొడుతున్నప్పటికీ, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థిస్తున్నాడే. ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు? ఇంకా నువ్వు చాలు, దూషించేది ఆపు అని చెప్పని అప్పుడు ఆ దొంగని ఏం చేస్తున్నాడంటే గద్దిస్తూ ఉన్నాడు. ఉన్నట్టుగా ఉండే ఆ దొంగకి ఏమొచ్చేసిందంటే మారు మనసు వచ్చింది. ఆ మాటను బట్టి ఆ దొంగకి హృదయంలో దూసుకుపోయింది. మనం వాక్యంలో చూస్తాం, వాక్యము రెండెంచల ఖడ్గము. యేసుక్రీస్తు ఒక మాట ఆ దొంగకి ఏమైపోయిందంటే ఒక ఖడ్గములాగా పొడవబడింది హృదయంలో. అప్పుడు మారు మనసు వచ్చి మనని గద్దించి అప్పుడు యేసుతో మాట్లాడుతున్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది శిక్ష. మేము సిలువ పడినామంటే మేము దొంగతనం చేశాము, వ్యభిచారం చేశాము, నరహత్యం చేశాము, ఎన్నెన్నో చేయరాని పాపములు చేశాము, కానీ ఇది మాకు తగిన శిక్షనే. నువ్వు ఏ నేరము చేయలేదు, నువ్వు ఈ శిక్షను అనుభవిస్తూ కూడా వీళ్ళ కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు, మా కోసం ప్రార్థిస్తున్నావు అని అప్పుడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆ దొంగ మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడుతున్న దొంగ మాట వింటున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్న దొంగ మాట కూడా, ఇద్దరు మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దొంగ పశ్చాత్తాపం పడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, ఇది మాకు శిక్షనే, మేము పాపులమే, ఇది మాకు తగినదే, మేము నేరం చేసిన వారమే, కానీ నువ్వు ఏం నేరం చేయలేదు ప్రభువా అని ఆ దొంగ పశ్చాత్తాపముతో, దుఃఖముతో యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రార్థిస్తున్నాడు. యేసు నీ రాజ్యముతో వచ్చేప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. అప్పుడు ఆ మాట వినంగానే యేసుక్రీస్తు ప్రభు వారు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఇప్పుడే ఉంటావుగా, ఏం లేటేం కాదు, ఇప్పుడే నాతో పాటు పరదేశంలో నువ్వు ఉంటావు, నిశ్చయంగా ఖచ్చితంగా నేను నీతో చెప్తున్నాను అని ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దొంగతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఆఖరి క్షణంలో కలవరి శిలువలో దొంగ మారు మనసు పొందాడు. యేసుక్రీస్తుని ఒక మాటను బట్టి ఆ రెండవ దొంగ ఏం చేశాడు? మారు మనసు పొందాడు. కానీ ఇంకొక దొంగ మాత్రము ఆ మాటలు, యేసుక్రీస్తు మాటలు కూడా ప్రార్థించేది కూడా చూస్తున్నాడు, అనేక మందిని స్వస్థపరిచేది కూడా తెలుసు, చనిపోయిన వారిని లేపాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, అనేక మంది స్వస్థపరిచాడు అని ఇంకొక దొంగ కూడా తెలుసు. కానీ ఆ దొంగ మార్పు చెందలేకపోతున్నాడు. ఆ దొంగ ఇంకా దొంగలాగానే బతకాలనుకుంటున్నాడు. నన్ను రక్షించు, నేను మళ్ళీ పోయి దొంగతనం చేసి నేను అదే బతుకుతాను, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే అని ఒక సైతాను పదే ఎట్లయితే శోధిస్తుందో అలాగనే శోధిస్తూనే ఉన్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చి 30 సంవత్సరములు ఆయన వయసు వచ్చినప్పుడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రారంభంలో సేవకు సమర్పించుకుంటున్న సమయంలో సైతాన్ వచ్చి పదే శోధించింది. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా మార్చుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే పైనింటి కిందికి తుంకు, నాకు సాగిల కూడా మొక్కు అని ఎలాగైతే సైతాన్ శోధించిందో మొదట్లో శోధిస్తున్నట్టునే ఆఖరి కూడా యేసుక్రీస్తుని శోధిస్తూనే ఉంది. ఒక దొంగ ద్వారా, జనసమూహము ద్వారా. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించే వారంగా ఉండద్దు.
రెండవ దొంగ ఎలాగైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి దుఃఖపడుతున్నాడో ఈ రెండవ దొంగలాగా మనము ఉండాలి. మనం ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము ఏ దొంగలాగా మనం ఉన్నాం? మనం కూడా దొంగలమే, మనం కూడా పాపులమే. దొంగతనం చేస్తేనే దొంగతనం కాదు, దేవుని సమయాన్ని వ్యర్థము చేస్తే కూడా దొంగలమే, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే కూడా దొంగలమే. కాబట్టి ఈ రెండవ దొంగలాగా మనం మారుమనసు పొందుతున్నామా? రక్షణ పొందుకుంటున్నామా? ఏళ్ల తరబడి వాక్యం వింటున్నాము, వారంలో తరబడి వాక్యం వింటున్నాము, మనలో ఏమాత్రం మనం మార్పు వచ్చిందా? ఈ కలవరి శిలువలో దొంగ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఎప్పుడైతే ప్రార్థించాడో ఆ ఒకటే మాటకే ఈ దొంగ మారు మనసు పొందాడు. ఈరోజు మనం దేవుని మాటలు ఎన్నో మాటలు వింటున్నాం, ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారం వింటున్నాం. మనలో ఏమైనా మార్పు వచ్చిందా? మనమే జ్ఞాపకం చేసుకుందాం. నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. మనం కూడా అంతే దినములో ఉన్నాం, మనం కూడా అంతే దినములోనే ఉన్నాం. మనం కూడా మన మరణ దినములు సమీపించినవి, ఆయన రాకడ కూడా సమీపించినది. ఆయన రాకడ ఆలస్యమైనప్పటికీ కూడా మన మరణ దినములు సమీపిస్తున్నవి. మన దినములు గడిచిపోతున్నప్పుడు కూడా మన ఆశ పెరుగుతలేదు, తగ్గుతూనే ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు రాకడ కావచ్చేమో కానీ మన మరణ దినములు మాత్రము సమీపిస్తున్నవి. అందుకనే యాకోబు 4:14 ఏమని ఉంటుందంటే, రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు అని ఉంటుంది. కాబట్టి రేపు మనకి ఏమి సంభవిస్తుందో తెలియదు. ఆ కలవరి శిలువలో దొంగ ఆఖరి క్షణములో ఎలాగైతే కొట్టిబిట్టలాడుతూ పశ్చాత్తాప పడుతున్నాడో మనం కూడా ఈరోజు ఆఖరి దినములో ఉన్నాం, అంతే దినములో ఉన్నాం. మనము మారు మనసు పొందుదాము, రక్షణ పొందుకుందాము. ఈ విన్న మాటల్ని విడిచిపెట్టక మన హృదయం అనే పలక మీద రాసుకొని నూరంతరగా ఫలించాలని కోరుకుందాము. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.